హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాక్యం బతికింపజేస్తుంది. ఏ మనిషి ఇంకో మనిషిని మార్చలేడు, కానీ జీవము గల దేవుని మాట మన గుండెల్లో పడితే అది పేలుతుంది. అది మన గుండెను పగలగొట్టుద్ది. ఆ గుండె పగలగొట్టకుండా నీవు కఠినపరుచుకుంటే, గుండెల్లోకి జ్వరబడకుండా చేస్తే ఏ ప్రతిక్రియ జరగదు నీకు. ఏంటండి, చాలామంది గచ్చకాయలాగా తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారంట. గచ్చకాయ తెలుసండి మీకు? ఇక్కడ తీసుకొచ్చి కొడదామని పెట్టారనుకోండి, ఇటు అనేటప్పుడు తుస్సులు అట్టుపోద్ది. ఇంత ఉంటుంది గచ్చకాయ అంటే, ఇలా ఉంటుంది గుండ్రంగా. ఇది తీసుకొచ్చి రాయితో కొట్టావనుకో జర్ర జారిపోద్ది, ఇటు కొడితే జారిపోద్ది, అది పగలదు. కొంతమంది గుండెలు అంతే. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చినా వాళ్ళ జీవితంలో ఉన్న ఆ దుష్టత్వం విడిచిపెట్టరు, ఆ పాపం విడిచిపెట్టరు. కరెక్ట్గా నీ సంగతి చెప్పేటప్పుడు తలకాయ తిప్పుకుంటావు, కరెక్ట్గా నీ మనస్సాక్షి గుచ్చే మాట వచ్చినప్పుడు చెవులు మూసుకుంటావు, కరెక్ట్గా నీతో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ లేచి వెళ్ళిపోతావు. ఇది అనేక స్థలాల్లో జరిగిన సంభవాలు. నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ప్రతిసారి దేవుని మాట మన గుండెలను ఛేదిస్తుందండి. వాక్యం మన గుండెను పగలగొట్టి మళ్ళీ రూపిస్తుంది. దేవుని వాక్యం ఖండించి వదిలిపెట్టేది కాదు, ఖండించి ఛేదించి చేకూర్చేది, సరిచేసేది. మన ప్రభు మన స్థితిని మనకు చూపిస్తాడు. మనం పశ్చాత్తాపడ్డప్పుడు మనల్ని ఆయన కౌగిల్లోనికి చేర్చుకుంటాడు, మన పాపాలను క్షమిస్తాడు. మన స్థితి మనం గ్రహించుకొని మన నిజ స్థితిని ఆయన ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన రక్తంలో మనల్ని కడిగి కొత్త వ్యక్తిగా మనల్ని సృష్టిస్తాడు. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు నేను ఇస్తాను. మీ రోత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఈరోజున మన హృదయం దేవుని ముందు ఎలా ఉంది? ఈరోజు మనకు దేవుని మాట అంటే ఎంత ఆశ ఉంది? ఈరోజు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తున్నాం? ఈరోజు దేవుని ప్రేమను ఎంతగా గుర్తిస్తున్నాం? ఆయన ప్రేమను ఒక్కసారి రుచి చూశారంటే నా జీవితంలో, ఆ కలువరి దర్శనములో ప్రభువు నా హృదయాన్ని పగలగొట్టాడు. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు, 52 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఏ ప్రేమలు నాకు వేరే లోక ప్రేమలు అక్కర్లా. లోకాన్ని ప్రేమించలా, ఉద్యోగాలు ప్రేమించలా, డబ్బులు ప్రేమించలా, వ్యాపారాలు అక్కర్లా, పేరు ప్రఖ్యాతులు అక్కర్లా. యేసయ్య ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి ఆయన సేవ చేస్తున్నా. యేసయ్య ప్రేమ నన్ను తోస్తుంది కాబట్టి ఆ ప్రేమను, అంత గొప్ప ప్రేమను అందరికీ చెప్పాలి. ప్రేమించే ప్రభువు ఉన్నాడు, ఎంత పాపినైనా క్షమించే ప్రభువు ఉన్నాడు. ఎంతగా తను తాను నాశనం చేసుకుంటున్న వాడినైనా విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు అందరికీ చీప్ అయిపోయినా, నువ్వు అందరికీ నిర్లక్ష్యం అయిపోయినా, నువ్వు ఆయన దృష్టిలో ఇంకా ఎంతో విలువైన వ్యక్తివి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఆయన ముఖ కాంతి, దేవుని ముఖం నీ మీదకు వస్తుంది అన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన వినటానికి దేవుడు తల వంచి తల దిప్పి నీ వైపు చూస్తాడు. అయ్యా ఆకాశం నుంచి మా వైపు చూడు అని దానియేలు ప్రార్థన చేశాడు చూడండి. సో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డ ఏది అడుగుతుందో ఇవ్వాలని నీ వైపు చూస్తున్నప్పుడు, ఆయన ముఖ కాంతి నీ మీద పడుతున్నప్పుడు నీ హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. నీ స్థితి నువ్వు తెలుసుకుంటావు. వాటిని ఒప్పుకున్నప్పుడు ఎంత సులువండి యేసయ్య చెప్పిన మార్గం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈరోజు సంవత్సరాల తరబడి మీరు విన్న వాక్యాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించింది,
ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పించాడు. మీరు ఏ విషయాల్లో తప్పుగా ఉన్నారో, ఏ విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగినలిగిన హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయమని ఆయన. ఏ ఒక్కరూ కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో, నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంతం వరకు నీకు నమ్మకస్తులై ఉండునట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.
ధ్వని